Good morning, students. In yesterday class, we have discussed about the definition of atomic properties. In today class, we will come to know about the how these atomic properties are changed in groups and periods. ఈ రోజు క్లాస్లో మనం అటామిక్ ప్రాపర్టీస్ అనేవి గ్రూప్లోని పీరియడ్లోని ఏ విధంగా చేంజ్ అవుతాయో నేర్చుకోవడం జరుగుతుంది. ఫస్ట్ అటామిక్ ప్రాపర్టీ ఈజ్ valency. Yesterday we already discussed about the definitions of all the atomic properties. Once again recall what we had discussed yesterday class. Okay, valency is nothing but the combining power of an element with other element. The combining power of one atom with other atom, or the combining power of one element with other element. అంటే ఒక atom అనేది వేరే atomతో ఎన్ని టైమ్స్ జాయిన్ అవుతుందో దాన్ని మనం వ్యాలెన్సీ కింద చెప్తామండి. సింప్లీ కంబైనింగ్ పవర్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆక్సిజన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ O2. సో ఆక్సిజన్ ఈజ్ ఏ డైఅటామిక్ మాలిక్యూల్. నథింగ్ బట్ ద వ్యాలెన్సీ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ 2, రైట్? సో అటామిక్ ప్రాపర్టీస్కి వచ్చినప్పుడు ఫస్ట్ వ్యాలెన్సీ గురించి చెప్పుకుంటామండి. అటామిక్ ప్రాపర్టీస్ ఫస్ట్ ది valency. Valency is nothing but the combining power of an element. అంటే ఒక ఎలిమెంట్ మిగతా ఎన్ని ఎలిమెంట్స్ తోటి జాయిన్ అవుతుందో చెప్తే అది వ్యాలెన్సీ అవుతుంది. సో ఇప్పుడు ఈ వ్యాలెన్సీ అనేది గ్రూప్స్లోని పీరియడ్స్లోని ఏ విధంగా చేంజ్ అవుతుందో చూడాలి. సో ఇప్పుడు మనం ఈ పీరియాడిక్ టేబుల్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్ అండ్ అగైన్ రోమన్ నెంబర్లో అయితే థర్డ్ గ్రూప్ ఇక్కడ స్టార్ట్ అయింది, లేదా 13 గ్రూప్ అనేది స్టార్ట్ అయింది. So here the group number indicates valency of the particular element. For example, hydrogen తీసుకున్నాం అనుకోండి, hydrogen belongs to first group. So the valency of that element is also 1. In the same way, beryllium belongs to second group. The valency of this element is 2. In the same way, for boron also the valency is 3 because it belongs to third group. Valence carbon 4 and for nitrogen 5. But after 5 onwards we have to subtract from 8. అంటే వ్యాలెన్స్ మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు అప్ టు 4 వరకు గ్రూప్ నెంబర్ని కన్సిడర్ చేస్తాడు. ఆఫ్టర్ రీచింగ్ 5 ఆర్ మోర్ దెన్ 5 దెన్ వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ 8. 5 కానీ అందుకనే ఎక్కువ నెంబర్ ఉంటే మనం 8 నుంచి సబ్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. అంటే వ్యాలెన్సీ వచ్చినప్పుడు దీన్ని 1, 2 ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్ 2 అవుతుంది. అండ్ ఈ గ్రూప్ వచ్చినప్పుడు వ్యాలెన్సీ 3, 4 అండ్ ఫిఫ్త్ గ్రూప్ నైట్రోజన్ ఫ్యామిలీకి వచ్చినప్పుడు 5 ఉందండి. సో 8 - 5 చేయాలి. 8 - 5 చేస్తే 3, 6 కాబట్టి 2 అండ్ 7 కాబట్టి 1 అండ్ ఫైనల్లీ 0. సో ఈ వాల్యూస్ని చూసుకుంటే మనం ఏ విధంగా చెప్పచ్చండి, పీరియడ్స్లో అంటే లెఫ్ట్ టు రైట్. ఇన్ పీరియడ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ద వ్యాలెన్సీ డస్ నాట్ ఫాలో ఏ పర్టికులర్ ట్రెండ్. అంటే వ్యాలెన్సీ అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్తుంది, తర్వాత డిక్రీజ్ అవుతుంది, రైట్? వ్యాలెన్సీ అనేది పీరియడ్స్లో ఇంక్రీజ్ అవుతూ అంటే ఫోర్త్ గ్రూప్ వరకు ఇంక్రీజ్ అవుతూ నెక్స్ట్ నుంచి డిక్రీజ్ అవ్వడం జరిగింది. ఫైనల్గా లాస్ట్ గ్రూప్ హెల్త్లోకి 0 అవ్వడం జరిగింది. ఓకే, వ్యాలెన్సీ ట్రెండ్ చెప్పినప్పుడు ఇన్ పీరియడ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ద వ్యాలెన్సీ ఇంక్రీజెస్ అప్ టు 4th గ్రూప్, later it will be decreases, right? And from groups టాప్ టు బాటమ్ చెప్పుకున్నప్పుడు ఈ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా ఫస్ట్ గ్రూప్లోనే ఉన్నాయి. ఆల్ దీస్ ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ఫస్ట్ గ్రూప్. సో దీస్ ఆల్ హ్యావ్ కామన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇవన్నీ కూడా ఒకటే గ్రూప్కి చెందినవి కాబట్టి ఈ వ్యాలెన్సీ 1 అవుతుంది. అంటే గ్రూప్స్లో ఫ్రమ్ టాప్ టు బాటమ్ వ్యాలెన్సీ రిమైన్స్ కాన్స్టెంట్, రైట్? వ్యాలెన్సీ అనేది గ్రూప్లో పై నుండి కిందకి వచ్చినప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళినప్పుడు 4th గ్రూప్ వరకు ఇంక్రీజ్ అయింది, తర్వాత డిక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సెకండ్ వన్ ది గ్రూప్స్ పీరియడ్స్ చూసుకుంటే కాన్స్టెంట్ అండి, రిమైన్స్ కాన్స్టెంట్. అదే పీరియడ్స్లో అయితే ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ ఈజ్ వ్యాలెన్సీ ఆఫ్టర్ అటామిక్ రేడియస్.
ఫస్ట్ మనం అటామిక్ రేడియస్ డెఫినేషన్ ఏంటి చూసుకోవాలండి. అటామిక్ రేడియస్ ఈజ్ నథింగ్ బట్ the distance from the nucleus to outermost orbit. The distance from the nucleus to outermost orbit is known as atomic radius. For example, మనం హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోండి, హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత అవుతుంది? Z is equal to 1. If you draw its atomic structure, its electronic configuration is 1s1, so which has only one orbit. ఆ one orbit కూడా మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ హీలియంకి వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఎలిమెంట్ హీలియం, Z is equal to 2. Its electronic configuration is 1s2 and it also contains only one orbit. Helium is also contains only one orbit, but number of electrons are 2, right? And lithium రాసా అనుకోండి, lithium Z is equal to 3. Its electronic configuration is 1s2 2s1. 1s2 2s1. So 2s1 indicates which contains two orbits. Nucleus, first orbit, second orbit. First orbit contains only 1s2 electrons, second orbit 2s1. So దీన్ని చూసుకున్నప్పుడు 1s1 and helium 1s2. ఫస్ట్ మనం పీరియడ్స్ చూసుకున్నప్పుడు లెఫ్ట్ టు రైట్, ఫస్ట్ పీరియడ్లో హైడ్రోజన్ అండ్ హీలియం ఉందండి. దే బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ అటామిక్ సైజ్, రెండు కూడా ఒకే అటామిక్ సైజ్ ఉన్నాయండి. బికాజ్ విచ్ కంటైన్స్ ఓన్లీ వన్ ఆర్బిట్. దట్ ఆర్బిట్ నేమ్ ఈజ్ 1s. 1s ఆర్బిట్, ఇందులో కూడా 1s ఆర్బిట్ ఉంది. బట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కౌంట్ చేసుకున్నప్పుడు హైడ్రోజన్ హ్యాస్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్, బట్ హీలియం హ్యాస్ 2 ఎలక్ట్రాన్స్. సో హీలియం హ్యాస్ మోర్ న్యూక్లియర్ పవర్ దాన్ హైడ్రోజన్. అంటే ఈ న్యూక్లియస్ అనేది అవుటర్ మోస్ట్ ఉన్న ఎలక్ట్రాన్స్ని ఎక్కువ అట్రాక్షన్ ఫోర్స్ తోటి పుల్ చేయడం జరుగుతుందండి. అంటే దిస్ న్యూక్లియస్ హ్యాస్ మోర్ అట్రాక్షన్ పవర్ ఆన్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్, బట్ దిస్ వన్ హ్యాస్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్. సో ఇట్ డస్ నాట్ నీడ్ మోర్ అట్రాక్షన్ పవర్ దెన్ హీలియం. హీలియం అయితే హీలియంలో ఉన్న న్యూక్లియస్ అనేది వ్యాలెన్స్ షెల్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ని కూడా ఎక్కువ అట్రాక్షన్ ఫోర్స్ని కలిగి ఉంటుంది. అదే హైడ్రోజన్ అయితే ఒక ఎలక్ట్రాన్ మాత్రం అవుటర్ మోస్ట్ షెల్లో ఉండడం వల్ల దీంతో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ న్యూక్లియస్కి తక్కువ అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. అంటే హీలియం న్యూక్లియర్ ఛార్జ్ ఈజ్ మోర్ దెన్ హైడ్రోజన్. దీని న్యూక్లియర్ ఛార్జ్ ఎందుకు మోర్ అయిందండి? బికాజ్ ఇన్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఇట్ కంటైన్స్ 2 ఎలక్ట్రాన్స్. ఇదైతే ఓన్లీ 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది. సో దీనికి ఛార్జ్ ఎక్కువ ఉండడం వల్ల దీనికి అటామిక్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే న్యూక్లియస్ ఛార్జ్ ఎక్కువగా ఉందో అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎక్కువ పవర్ తోటి అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే న్యూక్లియస్ పవర్ ఎక్కువ ఉందో దీని యొక్క అటామిక్ సైజ్ అనేది స్ట్రింక్ అవ్వడం జరుగుతుంది, అంటే రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది, రైట్? అంటే మనం ఏం చెప్పచ్చు, అటామిక్ రేడియస్ ఈజ్ పీరియడ్స్లో ఏమవుతుందండి? డిక్రీజెస్ అని అవుతుంది. డిక్రీజెస్ రీజన్ ఏంటి? Nucleus charge is more. Because of this more nucleus charge, it can attract outermost electrons with more power. సో ఎప్పుడైతే ఇది ఎక్కువ పవర్తో అట్రాక్ట్ చేస్తుందో దీని యొక్క అటామిక్ సైజ్ అనేది ష్రింక్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం దీని గ్రూప్స్కి అప్లై చేస్తాం అనుకోండి. గ్రూప్స్లో ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్, అదే గ్రూప్లో సెకండ్ ఎలిమెంట్ లిథియం. సో ఈ రెండింటికి మనకు ప్రాబ్లం రావట్లేదండి. ఇది 1s1 ఫస్ట్ ఆర్బిట్ ఉంది, దీనికి 2s1 సెకండ్ ఆర్బిట్ ఉంది. సో నెక్స్ట్ వన్ వెళ్తే 3s1 4s1 5s1 6s1 7s1. ఫ్రమ్ టాప్ టు బాటమ్ దెర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ 1 ఆర్బిట్. గ్రూప్లో టాప్ నుంచి బాటమ్కి వచ్చినప్పుడు ఒక్కొక్క ఆర్బిట్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల అటామిక్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రైట్? అదే పీరియడ్లో అయితే సేమ్ అటామిక్ సైజ్ ఉంటుంది, బట్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుందో న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది. న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అటామిక్ సైజ్ అనేది రెడ్యూస్ అవుతుంది. అంటే ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్, అదే పీరియడ్స్లో అయితే డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది, రైట్? అండ్ నెక్స్ట్ వన్ atomic radius after ionization energy. Ionization
ionization energy can be defined as the amount of energy required to remove one electron from the outermost orbit. The amount of energy required to remove one electron from a gaseous state atom is known as ionization energy. అంటే ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి మనం ఎంత ఎనర్జీ యూటిలైజ్ చేస్తామో దాన్ని అయనైజేషన్ ఎనర్జీ కింద డిఫైన్ చేయడం జరుగుతుంది. సో దిస్ అయనైజేషన్ ఎనర్జీ డిపెండ్స్ అపాన్ అటామిక్ రేడియస్. దిస్ అటామిక్ రేడియస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అటామిక్ సైజ్. అయానిక్ ఎనర్జీ అనేది అయనైజేషన్ ఎనర్జీ అనేది మనకి అటామిక్ రేడియస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పీరియడ్స్లో చూసుకుంటే అటామిక్ సైజ్ అనేది ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ డిక్రీజ్ అవుతుంది. ఫ్రమ్ టాప్ టు బాటమ్ గ్రూప్స్లో ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అయిందో మనం ఎలక్ట్రాన్ ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం హైడ్రోజన్కి లిథియంకి కంపారిజన్ చేద్దామండి. హైడ్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ 1s1 which contains only one orbit. Lithium Z is equal to 3, its electronic configuration 1s2 2s1 which contains two orbits. One first orbit, second orbit. సో ఇందులో ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలి అంటే ఒక ఎలక్ట్రాన్ బయటికి తీసుకురావాలంటే కంపల్సరీ మనం న్యూక్లియర్ ఫోర్స్ని ఓవర్కమ్ చేయాలండి. అండ్ న్యూక్లియర్ ఛార్జ్ అంటే ఈ న్యూక్లియస్ అనేది ఎలక్ట్రాన్ని సమ్ అమౌంట్ ఆఫ్ అట్రాక్షన్ ఫోర్స్ తోటి పుల్ చేస్తూ ఉంటుంది. ఇదే విధంగా ఈ న్యూక్లియస్ కూడా ఇందులో ఉన్న ఎలక్ట్రాన్ని 1s2 2s1 ఉన్న ఎలక్ట్రాన్స్ కూడా పుల్ చేయడం జరుగుతుంది. సో ఈ రెండు కంపారిజన్ చేసినప్పుడు లిథియం అటామిక్ సైజ్ ఎక్కువగా ఉంది. లిథియం అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ పవర్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఎలక్ట్రాన్ మీద తక్కువగా ఉంటుంది. బట్ ఇక్కడైతే డైరెక్ట్గా న్యూక్లియస్ అనేది ఈ ఎలక్ట్రాన్ మీద ఎక్కువ ఫోర్స్ తోటి అప్లై చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుందో మనం ఈజీగా ఎలక్ట్రాన్ బయటికి తీసుకురావచ్చు. ఈ కేసులో ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడం ఈజీ. అంటే ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం ఈజీ అంటే ఆ రిమూవ్ చేయడానికి మనం యూటిలైజ్ చేసే ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది. సో మనం యూజ్ చేసే ఎనర్జీని తక్కువగా ఉందంటే అయనైజేషన్ ఎనర్జీ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతున్నట్టు. ఓకే, అంటే లార్జర్ అటామిక్ సైజ్ ఉంటే అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అయితే అయనైజేషన్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఒకవేళ అటామిక్ సైజ్ అనేది డిక్రీజ్ అయిందనుకో అయనైజేషన్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆల్రెడీ మనకు తెలుసు గ్రూప్స్లో అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో లార్జ్ అటామిక్ సైజ్ ఉండడం వల్ల వీ కెన్ ఈజీలీ పికప్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద ఎనీ ఆటమ్. మన ఎలక్ట్రాన్ ఈజీగా బయటికి తీసుకురావచ్చు. సో ఈ వాల్యూ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే అటామిక్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుందో స్మాల్ అటామిక్ సైజ్ ఉంటే న్యూక్లియస్ పవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి మనకి ఎక్కువ ఎనర్జీ కావాలి. సో ఇఫ్ అటామిక్ సైజ్ ఇంక్రీజెస్ decreases the ionization energy is increases, right? Next property is electron affinity. Electron affinity can be defined as the amount of energy is released by an atom by adding one electron. అయనైజేషన్ ఎనర్జీ అయితే ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి యూటిలైజ్ చేసే ఎనర్జీని అయనైజేషన్ ఎనర్జీ అంటాం. అంటే ఎలక్ట్రాన్ బయటికి తీసుకురావాలి. ఇదే ఎలక్ట్రాన్ ఎఫినిటీలో అయితే మనం ఎలక్ట్రాన్ యాడ్ చేస్తున్నామండి. సో ఏదైనా యాటమ్కి ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు ఆ యాటమ్ ఎంత అమౌంట్లో ఎనర్జీ లిబరేట్ చేస్తుందో దాన్ని మనం అయనైజేషన్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ కింద చెప్తామండి. ద అదర్ నేమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈజ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. Even this electron affinity is also depends upon atomic radius. So ionization energy అనేది ఏ విధంగా అటామిక్ రేడియస్ మీద డిపెండ్ అయ్యిందో ఎలక్ట్రాన్ ఎఫినిటీ కూడా అటామిక్ రేడియస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సేమ్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ తీసుకుందాం. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1s1 which contains only one shell or one orbit, and lithium that is equal to 3 1s2 2s1 which contains only two orbits. Next sodium తీసుకున్నాం అనుకోండి. its atomic number that is equal to 11, electronic configuration 1s2 2s2 2p6 3s1. సో 3 orbits ఉన్నాయండి సోడియం అయితే. ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్,
ఆన్ థర్డ్ ఆర్బిట్. అంటే గ్రూప్స్లో టాప్ టు బాటమ్ వెళ్ళినప్పుడు అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎలక్ట్రాన్ యాడ్ చేయడం జరుగుతుంది. సో ఈ మూడింటికి కూడా ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు ఏ ఆటమ్ అనేది ఎక్కువ ఎనర్జీని రిలీజ్ చేస్తుందో దానికి ఎక్కువ అయనైజేషన్ ఎనర్జీ ఉందని చెప్తాడు. ఇప్పుడు చూడండి, స్మాల్ అట్రాక్షన్ అటామిక్ సైజ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇది తక్కువ అమౌంట్లో ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. సో ఇది వెంటనే ఏం చేస్తుందంటే ఈ న్యూక్లియస్ ఎలక్ట్రాన్ని త్వరగా గెయిన్ చేసుకుంటుంది. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ ఇందులోకి ఎంటర్ అయిపోయిందో తక్కువ అమౌంట్లో ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అంటే స్మాల్ అటామిక్ సైజ్ ఉండడం వల్ల లిబరేట్ అయిన ఎనర్జీ అనేది లోయెస్ట్ వాల్యూ ఉంటుంది. అంటే అయనైజేషన్ ఎనర్జీ కూడా ఏ విధంగా డిపెండ్ అయి ఉంటుందంటే అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అయితే ఎలక్ట్రాన్ అఫినిటీ డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే అటామిక్ సైజ్ అలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుందో ఎలక్ట్రాన్ అఫినిటీ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు ఇది ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. సో ఇది చూసుకున్నప్పుడు 2 ఆర్బిట్స్ ఉన్నాయి. ఈ 2 ఆర్బిట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు సో అది రిలీజ్ చేసే ఎనర్జీ అనేది ఇంకా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే న్యూక్లియస్ దగ్గరగా ఉన్నప్పుడు ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, న్యూక్లియస్ దూరంగా ఉన్నప్పుడు తక్కువ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా ఒక ఫస్ట్ గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్. వీటి యొక్క అటామిక్ సైజ్ మనం కంపారిజన్ చేసుకున్నప్పుడు స్మాల్ అటామిక్ సైజ్ ఉంటే ఎక్కువ ఎనర్జీ లిబరేట్ అవుతుంది. ఇలా టాప్ టు బాటమ్ వెళ్ళిపోతే ఏమవుతుంది, అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల దీని యొక్క రిలీజ్ అయిన ఎనర్జీ అంటే ఎలక్ట్రాన్ అఫినిటీ వాల్యూస్ అనేవి డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అంటే అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అయితే ఎలక్ట్రాన్ అఫినిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో మన గ్రూప్లో అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి కంపల్సరీ ఎలక్ట్రాన్ అఫినిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో సైమల్టేనియస్గా పీరియడ్స్లో మనకి అటామిక్ సైజ్ అనేది రెడ్యూస్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రాన్ అఫినిటీ వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే మనం ఒకటే కీ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, అటామిక్ సైజ్ స్మాల్ అటామిక్ సైజ్ ఉండడం వల్ల న్యూక్లియస్ ఛార్జ్ ఎలక్ట్రాన్ మీద ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఎలక్ట్రాన్ యాడ్ చేస్తామో ఎక్కువ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. లార్జర్ అటామిక్ సైజ్ ఉన్నప్పుడు ఈ న్యూక్లియస్ పవర్ అనేది ఎలక్ట్రాన్ మీద తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎలక్ట్రాన్ యాడ్ చేస్తామో తక్కువ అమౌంట్లో ఎనర్జీ అనేది లిబరేట్ అవ్వడం జరుగుతుంది. రైట్. And next, electronegativity. Electronegativity is defined as the tendency of attracting outermost electrons by any of the atom is known as electronegativity. Simply, electronegativity is nothing but attraction force of the nucleus by an atom. Electronegativity. Even this electronegativity also depends upon atomic size. సో లార్జర్ అటామిక్ సైజ్ ఉంటే అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్ అట్రాక్షన్ పవర్ అనేది రెడ్యూస్ అవుతుందండి. స్మాల్ అటామిక్ సైజ్ ఉంటే ఎక్కువ పవర్ తోటి ఇది అట్రాక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎలక్ట్రోనెగటివిటీ ఆల్సో డిపెండ్స్ అపాన్ అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అయితే అంటే లార్జర్ అటామిక్ సైజ్ ఉంటే న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ పవర్ వ్యాలెన్స్ షెల్ ఉన్న ఎలక్ట్రాన్ మీద తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే అటామిక్ రేడియస్ డిక్రీజ్ అవుతుందో ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. దీస్ ఆర్ ద కామన్ అటామిక్ ప్రాపర్టీస్ దట్ వీ హావ్ డిస్కస్ ఇన్ ద ఎస్టర్డే క్లాస్. అండ్ మెటాలిక్ నేచర్కి వచ్చినప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. ఇన్ పీరియాడిక్ టేబుల్ ఆల్ ఎలిమెంట్స్ ప్రెజెంట్ ఇన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నవన్నీ కూడా మెటల్స్, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నవి అన్నీ కూడా నాన్ మెటల్స్. అంటే మెటాలిక్ నేచర్ అనేది పీరియడ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. అదే గ్రూప్స్లో అయితే ఫ్రమ్ టాప్ టు బాటమ్ మెటాలిక్ నేచర్ ఈజ్ ఇంక్రీజెస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.